నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మేము తిరుపతి వెళ్ళామని షార్ట్స్ అప్లోడ్ చేశా. మా జర్నీ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. మేము తిరుపతి వెళ్ళటం ఫస్ట్ టైం. నిజంగా చెప్పాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఎవరికీ తెలియదు. చిన్న పాపని తీసుకుని జీరో నాలెడ్జ్తో అయితే స్టార్ట్ అయ్యా. ఈ వీడియో అయితే నాలాగే ఫస్ట్ టైం ఎవరైనా తిరుపతి వెళ్ళేలా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. మొబైల్ అలో చేసే ప్రతి దగ్గర నేను వీడియో తీసి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే దిగాం. అక్కడే ఆటోస్, క్యాబ్స్ అన్నీ ఉంటాయి. మేము 6 మెంబర్స్ ఉండటం వల్ల క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. అది కూడా 1600 రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి వెళ్ళడానికి. మేము కొంచెం దూరం వచ్చాక అక్కడ సప్తగిరి తనిఖీ కేంద్రం అని చెప్పి ఒక చెకింగ్ పాయింట్ అయితే ఉంది. ఆ చెకింగ్ పాయింట్ దగ్గర అందరం దిగాలి. వెహికల్ చెకింగ్ అవుతుంది, లగేజ్ చెకింగ్ అవుతుంది, పర్సన్ చెకింగ్ కూడా అవుతుంది. లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు అయితే చెక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే సేమ్ ఎయిర్పోర్ట్ చెకింగ్ లానే ఉంటుంది. కొండపైకి అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో లేదు కాబట్టి మనకి చెక్ చేసినప్పుడే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీసి సైడ్కి వేసేస్తారు. అందుకని చెప్పి తీసుకువెళ్ళకపోవడమే బెస్ట్. ఇంకా చెకింగ్ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసి సేమ్ క్యాబ్లోనే మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ క్యాబ్ అనే కాదు, బైక్ పైన కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి కొండపైన బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బస్సెస్ అయితే చాలా తక్కువ కాస్టే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 90 రూపీస్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అయితే 70, పిల్లలకైతే 40 రూపీస్తో అయితే వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. అసలు ఎంత అందంగా ఉందో. చుట్టూ పొగమంచు, ఒకవైపు వర్షం పడుతుంది. రోడ్స్ అంతా చాలా క్లీన్గా ఉన్నాయి. చూస్తే అసలు మీకే అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం వల్ల చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ టైం చూడడం వల్ల అలా ఫీల్ అయ్యాను తెలియదు. లేకపోతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలానే ఫీల్ అవుతారో కూడా నాకు తెలియదు. కానీ నిజంగా ఆ ఫీల్ అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కాదు. ఇక్కడ చూస్తున్నారా, అందరూ గుండ్లు చేసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకొక వైపు లైన్ కూడా ఉంది చూడండి. అది ఉచిత దర్శనం కోసం లైను. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. వాళ్ళందరికీ పాపం ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. కాకపోతే అవుతుంది. కొంచెం ఓపికతో ఉండాలి అంతే. అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే మీకైతే కొన్ని బోర్డ్స్ వస్తాయి. అదే అన్నమాట, మనకి టోకెన్ ఉన్న వాళ్ళకి ఒకవైపు బోర్డు ఉంటుంది, ఇంకొక వైపు ఉచిత దర్శనం కోసం అని చెప్పి బోర్డు ఉంటుంది. మేమైతే ఇంక అక్కడ దిగేసాం. మాకైతే రూమ్స్ అనేది లేదు. మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా బావ ఎస్పీఎఫ్లో పనిచేయటం వల్ల ఎండోమెంట్ సెల్ ద్వారా అయితే మాకు రూమ్ బుక్ అయ్యింది. దానివల్ల అయితే మేము చాలా అంటే చాలా లక్ అనమాట. ఎందుకు అంటే రూమ్ బుక్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది. మీరు మాత్రం అస్సలు అలా చేయకండి. ఎప్పుడైనా టికెట్స్ చేస్తున్నప్పుడే రూమ్ బుక్ చేసుకోండి. మేము కూడా అలానే చేసాం. కాకపోతే మాకు రూమ్ బుక్ అవ్వలేదు. మాకు వచ్చే రూమ్ నెంబర్ 86. అందువల్ల దర్శనానికి, జుట్టు తీసుకోవడానికి రెండు దగ్గరగానే వచ్చాయి. మేము ఉండే రూమ్ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్తే కేశఖండనశాల అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ లైన్. కొంచెం ముందుగానే టోకెన్ ఉన్న వాళ్ళకి క్యూ లైన్ కూడా ఉంటుంది. ఇంకా మేమైతే ఆ చివరి వరకు వెళ్ళాము. మాకైతే ఫస్ట్లో అర్థం కాలేదు. మధ్యలో కొంతమందిని అయితే అడిగాము. కానీ అలా వెళ్తే మాకు బోర్డు కనిపించింది. ఇంకా అది చూసి లోపలికి వెళ్ళాం. అక్కడ ఫొటోస్ అయితే తీయకూడదు, కానీ అడిగితే ఒక్క పిక్ తీసుకోమన్నారు. నేను కొన్ని సెకండ్స్ వీడియో అయితే షూట్ చేసా. అక్కడ నుంచి కొంచెం అయితే మనం ముందుకు వస్తే మనకి క్యూ లైన్ కూడా కనిపిస్తుంది. మేము రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని క్యూ లైన్లో అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడనే మనకి బొట్టు కూడా పెడతారు. అది మన ఇష్టము. ఒక బొట్టు పెట్టించుకోవడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము అందరము అయితే బొట్టు పెట్టించుకున్నాము. మా కన్వి పాప అయితే ఎంత అందంగా ఉందో, నాకైతే క్యూట్గా అనిపిస్తుంది. బాగా నచ్చేసింది. ఇక్కడైతే కొంచెం వరకు లోపలికి పంపిస్తారు. ఇది చెకింగ్ పాయింట్ అనమాట. అందరినీ ఒకటేసారి అయితే లోపలికి పంపించరు. ఇక్కడ మీరు చూస్తే ఎందుకు లోపల చెకింగ్ ఏమవుతుంది అంటే ఆధార్ కార్డు, ఇంకా మనం టికెట్స్ చేసుకున్నాం కదా, ఆ టికెట్స్ చెకింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. మొత్తం అంతా చెకింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి దర్శనం వైపు అయితే పంపిస్తారు.
అక్కడనే మనం మొబైల్స్ ఇచ్చేయాలి, మనల్ని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇది దర్శనం అయ్యి బయటకు వచ్చాక తీసిన పిక్స్ అనమాట. మేమైతే 1:30కి లోపలికి వెళ్ళామన్నమాట దర్శనం దగ్గరికి. అక్కడ గేట్స్ అని క్లోజ్ చేసేసారు. మమ్మల్ని 5:30కి అయితే రిలీజ్ చేశారు. బాగా లేట్ అయిపోయింది. ఫుడ్ అంతా తీసుకువెళ్ళొచ్చో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా. మా పాపకైతే చాలా ఆకలి వేసేసింది. అమ్మ ఆకలి ఆకలి అంటుంది. అక్కడున్న పిల్లలందరూ కూడా చాలా బాగా ఏడ్చారు. కానీ మా కన్వి పాప అయితే వాటర్ ఇస్తే తాగేసి ఆడుకునేది. మా కన్వి పాపను చూసి అబ్బా ఈ పిల్ల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేసి అందరూ షాక్ అయ్యారు అసలు. కానీ నాకైతే చాలా బాధేసింది. నాలాగా మీరైతే మాత్రం ఆ మిస్టేక్స్ ఏం చేయొద్దు. దర్శనంకి వెళ్ళేటప్పుడు పిల్లలకి బిస్కెట్స్ ఏదైనా తీసుకువెళ్ళొచ్చు, స్నాక్స్ లేదంటే ఫ్రూట్స్ అయినా పట్టుకువెళ్ళొచ్చు. అలా తీసుకువెళ్తే వాళ్ళకు కూడా అంత ఆకలి కూడా ఉండదు. కాకపోతే మన హిందూ దేవాలయాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే ప్రసాదం అనమాట. ఏదో ఒక టైంలో ప్రసాదం మాకైతే 2:00కి అక్కడ ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం వల్ల మా కన్వి పాపకి కొంచెం అయితే ఆకలి తీరింది. ఇంకా మా దర్శనం అయితే ఏకాదశి రోజు జరిగింది. మేమైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇదైతే మేము ఉండే రూమ్ అనమాట, మీకు చూపిస్తున్నా. రూమ్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. 4 బెడ్స్ ఇచ్చారు. అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. రూమ్కి 600 అయితే వర్తబుల్ అనే చెప్తా, ఎందుకంటే మనం ఏ టైంకి అయితే రూమ్లోకి వెళ్తామో మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి రూమ్ నుంచి చెక్అవుట్ అవ్వాలి. కంప్లీట్గా 1 డే ఉండొచ్చు మనం రూమ్లోనే. మేమైతే మార్నింగ్ 8:30కి అలా రూమ్కి వెళ్ళాం. నెక్స్ట్ డే మేము 6:30కి అలా మళ్ళీ చెక్అవుట్ అయిపోయాం బయటకి. చెక్అవుట్ అయ్యాక కొండపై నుంచి మేమైతే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మాకైతే క్యాబ్ 8,000 పడింది. కొండ కిందన ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అంతేకాకుండా మంగాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్ కాణిపాకం కూడా వెళ్ళాం. మాకు ఇదంతా అయ్యేసరికి నైట్ 10 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6:30కి బయలుదేరితే మళ్ళీ మేము నైట్ 10:00కి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. నాకైతే మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 8,000 అయితే వర్తబులే అని అనిపించింది. ఒక పర్సన్కి 1,300 అయితే పడింది అమౌంట్. నార్మల్గా మనం బస్సెస్ ఆటోస్ అలా వెళ్ళినా సరే మనకి చాలా అమౌంట్ అయితే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మాకు చిన్న పాప ఉంది కాబట్టి అలా వెళ్తే కంఫర్ట్ కూడా ఉండదు అసలు. ఇలా అయితే అమౌంట్ మాకు ఎక్కువ తక్కువ తెలియదు, కానీ వెళ్ళినా కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళి వచ్చాం మేము. కంప్లీట్ 1 డే అంతా కార్లోనే టైం స్పెండ్ చేసాం. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సైడ్కి చూడండి, వీళ్ళైతే కొండ ఎక్కుతున్నారు. ఇలా స్టెప్స్ ఉంటాయి కదా, అలా కొండ ఎక్కుతున్నారు. వీళ్ళు ఎక్కేసరికి చాలా టైం పడుతుంది, కానీ వీళ్ళు గట్టిగా అనుకున్నారు కాబట్టి ఇంకా తొందరగానే వెళ్ళిపోతారు. ఇక్కడ వ్యూస్ చూసారా ఎంత అందంగా ఉందో. నిజంగా వాటర్ అయితే పైనుంచి వాటర్ ఫాల్స్లా భలే ఉన్నది అసలు. కానీ ఎక్కడైనా వెహికల్ ఆపాలి అంట, అలా మిడిల్లో వెహికల్ ఆపకూడదంట, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అది జరుగుతుంది అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే కామ్ అయిపోయాం. ఫైనల్గా నా ఫేవరెట్ ప్లేస్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. నిజంగా నా ట్రిప్ అయితే ఈ టెంపుల్తోనే ఫుల్ఫిల్ అయింది అని చెప్పుకోవాలి. నాకు హనుమాన్ అంటే ఎంత ఇష్టమో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చాలా అంటే చాలా ఇష్టం. చిన్నగున్నప్పటి నుంచి నేను హనుమాన్నే ఎక్కువగా నమ్ముతూ వచ్చాను. ఇంకొక విషయం ఏంటి అంటే మా కన్వి పాపకు కూడా చాలా ఇష్టం అసలు. చూస్తున్నారు కదా, చక్కగా నమస్కారం చేసుకొని మంచిగా బొట్టు కూడా తీసుకొని పెట్టుకుంటుంది అక్కడి నుంచి. చాలా ఇష్టం మా కన్వి పాపకు కూడా. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా ఒక దీపం అయితే వెలిగించాము. పైన ఉడతలు చూడండి భలే క్యూట్గా ఉన్నాయి. రెండు ఎవరైనా ఫుడ్ పెడితే కిందకు వస్తున్నాయి, లేదు అని అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి. చక్కగా భలే ఆడుకుంటున్నాయి క్యూట్గా. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరలోనే. ఇది కల్కి అవతారం అంట. అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ దగ్గరలోనే ఒక టిఫిన్ షాప్ ఉంది. టిఫిన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆకలితో ఉన్నాం కాబట్టి మేమైతే పెద్దగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం షూట్ చేయలేదు. టిఫిన్ చూడగానే తినాలి అనిపించి ఇంకా తినేసాం అన్నమాట. టిఫిన్ తినేసాక మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కొండ కిందన మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఇల్లులన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. నిజంగా భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా, నాకైతే ఇదంతా కొత్తగానే కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ టెంపుల్ వచ్చాక క్లోజ్ చేశారు. 10:30కి అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. టికెట్ కూడా 5 రూపీసేనంట. ఇంకా మేమైతే చిన్న పాప ఉంది కదా, ఎండలో అంతసేపు ఉండలేమని చెప్పి ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక మొత్తం అయితే వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారు. ఈ వ్యూ అంతా అయితే మేము కాణిపాకం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట.
మేము విజిట్ చేసుకొని రిటర్న్‌లో తిరుపతి రైల్వే స్టేషన్‌కి వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ప్రతి పోల్ దగ్గర గోవిందనామాలే కనిపిస్తున్నాయి. ఎటువైపు చూసినా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నెక్స్ట్ అయితే మా గోల్డెన్ టెంపుల్ కాణిపాకం వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. చూసేయండి. ఓకే. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.